జోజప్ప ఓ కార్మిక జోజప్ప జీవుల నాయక ఓ కార్మిక జోజప్ప కృషివలుడా కార్య సాధక ఓ కార్మిక జోజప్ప శ్రమ జీవుల నాయక ఓ కార్మిక జోజప్ప కృషివలుడా కార్య సాధక ఓ కార్మిక జోజప్ప కష్టించి పని చేయ మాకు నేర్పము కష్టించి పని చేయ మాకు నేర్పము కృషివలుడా కార్య సాధక కార్మిక జోజప్ప కార్మిక జోజప్ప శ్రమ జీవుల నాయక ఓ కార్మిక జోజప్ప కృషివలుడా కార్య సాధక కార్మిక జోజప్ప ఎవరు చూపిస్తారు మీకంటే గొప్ప ప్రేమని? ఎవరు పాటిస్తారు మీకంటే క్రమశిక్షణని? చేసే పనులు కఠినం కానీ మనసు మాత్రం సుతిమెత్తన. నేడు ప్రపంచం మేడే పండుగను కొనియాడుతూ ఉన్నది, కార్మికుల దినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. కానీ క్రైస్తవులు కార్మిక జోజప్ప గారి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు.
ప్రతి పనికి విలువ ఉంది. మానవుని ఎదుగుదలకు ఉపయోగపడే ఏ పనైనా గౌరవమైనదే అని మార్టిన్ లూథర్ జూనియర్ చెప్పారు. పని మానవుని యొక్క కులాన్ని చూడదు, మతాన్ని చూడదు, లింగభేదాన్ని గుర్తించదు. అటువంటి పని మీదే జీవితాన్ని కొనసాగించాడు పునీత జోజప్ప గారు. వృత్తిరీత్యా వడ్రంగి అయిన పునీత జోజప్ప గారు తాను చేసినటువంటి పనిలో నిబద్ధతను చూపించారు. కష్టంలో విజయాన్ని చూశారు. నీతి న్యాయం అనేటటువంటి సూత్రాలతో తన యొక్క పనిని చేశారు. మొదటిగా నిబద్ధత, కమిట్మెంట్. తాను చేసేటటువంటి పనిని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఆ పనిని చేస్తారు, నిబద్ధతను కనబరుస్తారు. ఉదాహరణకు దేవుని యొక్క స్వరముతో ప్రేమలో పడినటువంటి అబ్రహాము ఆ స్వరం ఇచ్చేటటువంటి చిత్తాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాడు. చివరకు సొంత కుమారుని బలి ఇవ్వడానికి సైతము వెనుకాడలేదు. రెండవది, కష్టంలో విజయాన్ని చూడటం. ఆనందం పొందే ముందు కన్నీళ్లను దిగమింగాలి. విజయానికి చేరుకునే బాటలో ఎన్నో బాధలు, శ్రమలు ఉంటాయి. వాటి వెనుక ఉన్న విజయాన్ని చూసేవాడే నిజమైన కార్యసాధకుడు. పునీత జోజప్ప గారు తాను పడ్డ కష్టాల వెనుక దాగి ఉన్నటువంటి విజయాన్ని చూశారు. మూడవది, నీతి న్యాయం అనేటటువంటి సూత్రాలపై ఆధారపడి పనిని చేయటం. చేసే పని గొప్పదైతే సరిపోదు, ఎంచుకునే మార్గాలు కూడా నీతిగా న్యాయంగా ఉండాలి. పాత నిబంధనలు యోసేపు గారు కూడా అక్రమంగా అవినీతి మార్గంలో వెళ్ళినట్లయితే హోదాలను, సుఖాలను అనుభవించేవారే. కానీ వాటిని తృణీకరించి నీతిగా, నిక్కచ్చిగా జీవించారు. అందుకనే దేవుడు హెచ్చించాడు. పునీత జోజప్ప గారిలో ఈ 3 సుగుణాలతో పాటు ఎన్నో సుగుణాలు దాగి ఉన్నాయి. ప్రత్యేకించి వీటిని మన యొక్క జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వర, కష్టపడి పనిచేస్తూ అభివృద్ధి చెందుడి అని మమ్ము ఆజ్ఞాపించుతవి. కష్టపడే మనస్తత్వాన్ని మాకు అనుగ్రహించండి. మాలో నుండి బద్ధకాన్ని తీసివేయండి. నీ యందు ఉంటూ ఫలించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ మనవలన్నీ మా నాథుడైన యేసుక్రీస్తు నామమున నడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.